క్రిందటి నెలలో మనకు వచ్చిన ఆదాయం లెక్కలన్నింటినీ కలిపి ఈ నెల 10వ తారీఖులోపు మనం జిఎస్టీకి సబ్మిట్ చేసేయాలి లెక్క. ఆ తర్వాత 20వ తారీఖునికి ట్యాక్స్ కట్టేయాలి. కట్టకపోతే రోజుకి 50 రూపాయలు చొప్పున పెనాల్టీ ఉంటుంది. ఈలోపు ట్యాక్స్ అనేటటువంటి సిస్టమేటిక్గా లెక్క కట్టి సబ్మిట్ చేయాల్సింది. ఒకవేళ కనుక మనకు ఆదాయం ఈ నెలలో లేదు, జీరో రిటర్న్స్ అన్న సబ్మిట్ చేయాలి. అలాంటిది కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసినటువంటి సునీల్ కుమార్, ఎవరైతే ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఓనర్ వచ్చేటప్పటికి ఎండి సునీల్ కుమార్ 28 కోట్లు, 22 అనుకున్నాం, 28 కోట్లు జిఎస్టీ ఎగ్గొట్టేదాకా ఎట్లా చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ ఎగరవేస్తున్న వ్యాపారుల మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ లిమిటెడ్ ఆరెంజ్ ట్రావెల్స్ ఎండి సునీల్ కుమార్ జిఎస్టీ ఎగవేస్తున్నట్టు గుర్తించి డీజీజీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అంటే ఇన్ని రోజుల పాటు వాడు ట్యాక్స్ కట్టకుండా ఉంటే ఎలా చూస్తూ వదిలేశారన్నదే $1 మిలియన్ ప్రశ్న.